భారతదేశం మీద ఉడికిపోతున్నారు ఇప్పుడు అర్జెంటుగా. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఈ స్వచ్ఛంద సంస్థ ముసుగులో అమెరికా డీప్ స్టేట్ పుట్టించినటువంటి ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం చెప్పినటువంటి లెక్క ఏంటయ్యా అంటే, ఇజ్రాయెల్‌కి 2596 షిప్‌మెంట్స్ భారతదేశం నుంచి వెళ్ళినాయట ఆయుధాలు 2023 నుంచి. ఈ 3 సంవత్సరాలలో 2596 షిప్పుల్లో ఆయుధాలు ఇండియా నుంచి ఇజ్రాయెల్‌కి వెళ్ళినాయి. ఇజ్రాయెల్ ఇవాళ వాడుతున్నటువంటి అనేక ఆయుధాలు భారత్ నుంచి రవాణా అయినవి అన్నటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది చూసి అటు అమెరికాకి షాకు, ఇటు చైనాకి షాకు, ప్రపంచమంతా షాకు. ఆమ్నెస్టీ వాడిచ్చినటువంటి రిపోర్ట్‌ని బేస్ చేసుకుని. కాకపోతే ఒకటే లెక్క, ఆయుధాలు కొంటానంటే ఎవరికైనా అమ్ముతారు. అమెరికాకైనా సరే, చైనాకైనా సరే. వాళ్ళ దగ్గర ఆయుధాల మీద ఆధారపడే పరిస్థితులలో లేదు ఇజ్రాయెల్. ఎందుకంటే వాళ్ళు నమ్మక ద్రోహంగా ఉన్నటువంటి నేపథ్యం.